అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడెక్కిన పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే పీటీ జోష్నా టీచర్ అయితే మమ్మల్ని అయితే కొడుతుంది, అంతేకాకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. మేము స్నానం చేసినప్పుడు కావచ్చు, అంతేకాకుండా కొంత నెలసరి సమయంలో అయితే కొంత స్నానం చేసినప్పుడు ఆలస్యం అవుతుందని అయితే మమ్మల్ని అయితే ఫోటోలు తీస్తుందని వేధిస్తుందని అయితే వారైతే రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తాం. దీనికి సంబంధించి అయితే జిల్లా కలెక్టర్ అయితే అదే రోజు అయితే ఆమెనైతే సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రిన్సిపాల్ని పద్మాని సైతం ఏంటంటే విద్యుల నుంచి అయితే తప్పించారు, సస్పెండ్ చేశారు. ప్రస్తుతం పీటీపై సైతం ఏంటంటే కేసు నమోదైనట్టయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. కొంత విద్యార్థి సంఘాలు అయితే ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని అయితే సస్పెండ్ చేయాలని అయితే వారైతే కోరడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అయితే అధికారులు అయితే ఆమెనైతే సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ నుంచి అయితే చదువుతున్న కొంతమంది విద్యార్థులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై అయితే బైఠాయించడం జరిగింది. ఉదయం 5 గంటలకైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. తరచూ మమ్మల్ని అయితే పీటీ టీచర్ అయితే కొడుతుంది, అంతేకాకుండా కొంత అభ్యంతరకర పరిస్థితులు అయితే చేస్తుంది, మమ్మల్ని అయితే ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది అయితే వారైతే ప్రధానంగా అయితే ఆరోపించడం జరిగింది. దీనిపై విచారణ జరిపించిన అధికారులు అయితే వెంటనే పీటీని అయితే తప్పించడం జరిగింది. ఆ ప్రిన్సిపాల్ని సైతం తప్పించడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.